జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః, శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః, శ్రీ రామదూతం శిరసా నమామి. నేను పూజించేటువంటి ఆంజనేయ స్వామి మరియు మా ఇలవేల్పు ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి కృపా కటాక్షంతో దివ్యమైనటువంటి ఆశీస్సులతో నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ నూతన సంవత్సర ఆంగ్ల నూతన సంవత్సర జనవరి 2024 మాస ఫలితములు. 1 జనవరి 2024 సోమవారం మార్గశిర బహుళ పంచమి మొదలుకొని 31/1/2024 బుధవారం పుష్యబహుళ పంచమి వరకు ఈ మాసములో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురువు మేషం, శని కుంభం, రాహు మీనం, కేతువు కన్య, రవి ధనుస్సు మకర రాశుల్లో 15/1/2026 నాడు 24 రోజున మకరంలోకి మారతాడు. బుధుడు వృశ్చిక ధనుస్సు రాశుల్లో, శుక్రుడు వృశ్చికం ధనుస్సు రాశుల్లో, కుజుడు ధనుస్సు, చంద్రుడు కర్కాటకం నుండి మరల కర్కాటకం వరకు వచ్చిన తర్వాత కన్య రాశి వరకు మళ్ళా సంచరిస్తుంటాడు. మొదటగా మేషరాశి: అశ్విని 1, 2, 3, 4, భరణి 1, 2, 3, 4, కృత్తిక 1. ఈ జనవరి మాసంలో ఈ రాశి వారికి వీరు ఆలోచించిన పనులన్నీ సవ్యంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో కొంత నైపుణ్యంతో వాళ్ళ పనులను మెరుగుపరుచుకొని మంచి కీర్తి ప్రతిష్టలను పొందేటట్టుగా వీరు ఉంటారు. వీరి పిల్లలు మంచి మార్కులు కానీ మంచి అవార్డులు కానీ గెలుచుకొని వీళ్ళ కుటుంబానికి కీర్తి ప్రతిష్టలు తెస్తారు. అనుకోని వినుకొని కొన్ని సంఘటనలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శుభకార్యాలోచనలు కూడా వీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. మనసు వివిధ రకాలుగా చంచలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కుటుంబ పరంగా కొంత కుటుంబ భారం, ఖర్చులు ఎక్కువగా అవుతాయి. బంధుమిత్రుల రాకతోని కూడా ఇళ్ళంతా కొంత సందడిగా ఉండేటువంటి సమయమని చెప్పవచ్చు. విద్యార్థులు తగినటువంటి శ్రమ చేస్తే మంచి మార్కులు, మంచి ఉత్తీర్ణత పొందే అవకాశాలు కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి పై అధికారులతోని ఎక్కువగా ఒత్తిడి కానీ పని భారం కానీ పెంచుతారు. వాటికి వీరు తయారుగా సిద్ధంగా ఉండాలి. వీరు సమయస్ఫూర్తితోని, వీరు మాట చాకచక్యంతో ఈ నెలంతా పనులను నిర్వర్తిస్తారు. కుటుంబ భారం పెరుగుతుంది. కుటుంబ అవసరాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వృత్తిలో ఉన్నవారికి మరియు చిన్న చిన్న కుటీర పరిశ్రమల వారికి ఈ నెలంతా కొంత శుభ సూచనలేని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా ఉన్నవారికి, ఆర్థికపరమైన విషయాలలో వ్యాపారం చేసేవారికి మాత్రం కొంత మేరకు వీళ్ళు ఆశించిన ఫలితాలు రావు. రాజకీయ పరంగా ఉన్నవారికి కొంత అనిశ్చితి ఏర్పడుతుంది. పై వారితోని కానీ పై అధికారులతోని కానీ మాటలు పడే అవకాశం ఉంటుంది. సామాజిక సేవలో కొంత నిమగ్నమై ఉంటారు. ఆర్థికపరమైన లావాదేవీల్లో కొంత చిక్కులు వచ్చే అవకాశంగా ఉంటుంది. కనుక వీరు అప్రమత్తతతోని ఆర్థికపరమైన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలని వీరికి తెలియజేయడం అనేది. ఈ నెలంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు. ఈ మాసంలో మొదటి వారం మానసిక అశాంతి, రెండవ వారం ధనాదాయం పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మూడవ వారం బంధువుల రాకతోని ఇల్లంతా సందడిగా ఉండడం. నాలుగవ వారం కొంత మానసికమైనటువంటి ఆందోళనలు, చింతలు ఉండే అవకాశాలు ఉన్నాయి. తదుపరి వృషభ రాశి: కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2. ఈ మాసంలో వీరికి ధనాదాయం పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మానసికమైనటువంటి అలజడి ఏర్పడుతుంది. కుటుంబ భారం, ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. చిన్న చిన్న వైద్య సేవలు కానీ లేదా వారికి కానీ వారి కుటుంబంలో ఉన్న వారికి కానీ చిన్న వైద్య సేవల కొరకు కొంత ఖర్చులు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి.
వీరికి సంబంధించినటువంటి విషయాల లోపల కొంత అనాలోచితంగా చేయడం వలన కొంత డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. దూరదృష్టితో ఉంటారు, కానీ కొన్నిసార్లు అది వాళ్ళ అంచనాలు తారుమారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక కొంత అప్రమత్తతోని జాగ్రత్తతోని ఈ మాసం అంతా ఉంటే కొన్నిటి నుంచి అధిగమించే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. అధిక మార్కులు రావడానికో ఎక్కువగా కష్టపడాలి. విద్యార్థులు కానీ లేదా నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కొరకు ఎదురు చూసేవారికి కొంత మేరకు చిన్న చిన్న లాభాలు కానీ కొంత మేరకు ఆశించినటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశ పర్యటనలకు వెళ్ళే వారికి, వీసాకు ప్రయత్నించే వారికి మాత్రం కొంత అశాంతి ఏర్పడే అవకాశం ఉన్నది. తొందరగా పని అయ్యే అవకాశాలు లేవు. కనుక వీరు కొంత ఆగి వేచి ఉండాలని చెప్పి వీరికి సలహా ఇవ్వడమైనది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి, తర్వాత ఉద్యోగ ప్రయత్న అన్వేషణలకు వెళ్ళే వారికి మాత్రం కొంత చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి. వారి ఆశించిన ఫలితాలు రాక కొంత మనశ్చింతతోనే ఉండేటట్టుగా కనబడుతున్నాయి. కనుక వీరి దైవాన్ని అంటే ఇష్టదైవాన్ని కొంచెం ప్రార్థిస్తే కొంత చెడు ఫలితాలను తగ్గించి శుభ పరిణామాలు కానీ శుభ ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక వారి దైవాన్ని నమ్ముకుంటని తెలియజేయడమైనది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి పని లోటు కానీ అంటే పనిలో తప్పడం కానీ తప్పులు పోవడం కానీ జరిగే అవకాశాలు కొత్త అప్రమత్తతోని పని చేసి మంచి బాధ్యతాయుతంగా పనిచేస్తే వారికి మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం కనబడుతున్నది. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, కొన్ని వినుకొని కొద్దిగా ఖర్చులు మీద పడే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నాయి వారికి. స్త్రీలకు మంచి గుర్తింపు కానీ ఇంటి పక్కకు కానీ వాళ్ళ కుటుంబంలో సంబంధించినటువంటి బంధువులతోని మంచి పేరు, మంచి కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశం ఉన్నాయి. తర్వాత ఈ బంధువుల రాకతోని వీళ్ళంతా సందడిగా ఉండేటువంటి సమయం. శుభవార్తలు వింటారు. కొన్ని శుభకార్యాలోచనల కొరకు ఎక్కువగా ఆలోచించేటువంటి సమయం. కొన్ని స్థిరాస్తుల విషయంలో కొంత చికాకు ఏర్పడుతుంది. వాటి గురించి కొంత అప్రమత్తతో ఉండాలని చెప్పి వీరికి తెలియజేయడమైనది. మొదటి వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు. రెండవ వారం కొంత అనిశ్చితి ఏర్పడుతుంది. మూడవ వారం ధనాదాయం స్వల్ప పెరుగుదల. నాలుగవ వారం ఆరాటం మరియు పోరాటం. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3. ఈ మాసంలో వీరికి ధనాదాయం పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రమోషన్లు కానీ లేదా స్థాన చలనం కానీ వారు ఊహించినట్టుగా పనులన్నీ సవ్యంగా సాగుతాయి. పని భారం పెరిగినప్పటికీ వారికి మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. పై అధికారుల ఒత్తిడి ఏర్పడుతుంది. దాంతోపాటు మంచి పేరు కూడా వచ్చేటట్టుగా ఉంటుంది. పని భారాన్ని వారు ఈజీగా తీసుకొని పనిని నిర్వర్తించి పై అధికారుల మెప్పు పొందడానికి వరకు సఫలీకృతుడవుతాడు. ధనాదాయం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికందడం జరుగుతుంది. కొన్ని స్థిరాస్తుల కొనుగోలు విషయంలో చర్చిస్తుంటారు లేదా అన్వేషిస్తుంటారు. ధనాదాయం పెరిగే విషయంలో ఎక్కువగా ఆలోచిస్తుంటారు. స్థల మార్పిడి లేదా ఉద్యోగంలో మార్పిడి అయ్యే అవకాశం కూడా కనబడుతున్నది. ప్రమోషన్స్ లాంటివి లేదా ఉద్యోగంలో వేరే ఉద్యోగంలో లేదా వేరే జంపు చేసి నూతనమైనటువంటి పదవులు పొందే అవకాశం కూడా వీరికి గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. విద్యార్థులకు శుభ సమయమే. వీరికి వీసా లాంటివి ప్రయత్నిస్తే తప్పకుండా సఫలీకృతమవుతారు. నూతనమైనటువంటి బాధ్యతలను చేపడతారు. పదవి ఎక్కువగా పొందేటట్టుగా మీరు ఆశిస్తారు. కుటుంబ భారం పెరుగుతుంది. కుటుంబ కొరకు ఎక్కువ మీరు శ్రమించవలసి వస్తుంది. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ కుటుంబం కొరకు పెట్టవలసిన అవసరం మీకు జరుగుతుంది. కొన్ని చిన్న మీ కుటుంబం వారికి కానీ మీ బంధువులకు వైద్య సేవ కొరకు కానీ వైద్యం కొరకు కానీ హాస్పిటల్స్ సందర్శన అనేటువంటిది జరిగే అవకాశం ఈ మాసంలో మీకు గోచరమవుతున్నాయి. ధనాదాయం ఇడమడిస్తుంది. మీ పిల్లలు కానీ మీ సంతానం కానీ
మంచి మార్కులు, మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చి మీకు సంతోషంగా ఉంచేటువంటి ఈ మాసం అని మీకు తెలియజేయడమైనది. ఈ స్త్రీలకు మంచి ఉన్నతమైనటువంటి బాధ్యతల గల ఉద్యోగం దొరికే అవకాశం మీకు గోచరమవుతున్నాయి. మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. అవివాహితులకు తప్పకుండా వివాహం సెటిల్మెంట్ జరిగే అవకాశాలున్నాయి. సంతాన సౌఖ్యాన్ని పొందుతారు. అనేకమైనటువంటి లాభాలు ఈ నెలలో జరుగుతుందని చెప్పి మీకు తెలియజేయడమైనది. మొదటి వారం తీర్థయాత్రల సందర్శన లేదా విహారయాత్రల సందర్శన. రెండవ వారం ధనాదాయం పెరుగుదల. మూడవ వారం కొంత విచారంగా ఉండడం. నాలుగవ వారం ఉద్యోగ భద్రత, ఉద్యోగ ఎక్కువగా ప్రమోషన్స్ అటువంటి దొరికే అవకాశాలు మీకు కనబడుతున్నాయి. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4, పుష్యం 1, 2, 3, 4, ఆశ్లేష 1, 2, 3, 4. ఈ మాసంలో మీకు కొన్ని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు ఎదుర్కొంటారు. కొన్ని బాధ్యతలుగా మీరు దాన్ని తప్పకుండా నిర్వర్తించేటువంటి సమయం మాకు ఆసన్నమవుతుంది. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ కానీ, కొన్ని వినుకోని ఖర్చుల మీద పడడం మీకు జరుగుతుంది. కొన్ని విషయాల లోపల మీకు అనిశ్చితి ఏర్పడ్డా కొంత భగవంతుడు మీకు సహకరిస్తాడు. ఆ అవాంఛనీయమైనటువంటి సంఘటనల నుంచి బయటకు వస్తారు. ప్రశాంతంగా ఉండేటువంటి సమయం మీకు వస్తుంది. కొంత కాకపోతే కొంత ఖర్చులు అధికమయ్యే అవకాశం మీకు కనబడుతున్నది. మానసికమైనటువంటి ఆందోళనకు మీకు గురి కాక తప్పదు. దానితోని ఇంట్లో కుటుంబంలో చిన్న మాటల్లో కానీ అభిప్రాయాల్లో భేదాలు వచ్చే అవకాశం కూడా మీకు గోచరమవుతున్నది. కనుక మీరు కొన్ని విషయాల లోపల జాగ్రత్తగా ఉండాలి. నోరు జారకుండా ఉండాలి. కొన్ని సంఘటనలకు చలించిపోయే అవకాశాలు వస్తాయి. కాకపోతే మీరు అన్నిటి కూడా దైవాన్ని నమ్మండి. దైవం మీద భారం వేయండి. అన్నిటినీ తప్పించుకొని చక్కగా మీకు అన్ని సంఘటనల నుంచి, అన్ని చెడు ఫలితాల నుండి విముక్తులై మీరు బయటకు రావడం తప్పకుండా జరుగుతుంది. వినుకోని కొన్ని సంఘటనలకు మీరు చలించిపోవడం కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మీ పిల్లలు మంచి మార్కులు కానీ, మంచి ఉద్యోగం అవకాశాలు లేదా వాళ్ళు స్థిరపడడం చేత మీకు కొంత సంతోషంగా మీకు వచ్చే అవకాశం కనబడుతున్నాయి. ధనాదాయం మాత్రం విపరీతమైనటువంటి ధనాదాయం పెరుగుతుంది. మీ ఆలోచనలు తగ్గట్టుగా మీకు మంచి చక్కగా మీ వ్యవహారాలు కానీ, మీ విధి నిర్వహణలు కానీ చక్కగా నడుస్తుంది. పని భారం పెరుగుతుంది. అయినప్పటికీ దాన్ని ఈజీగా తీసుకొని ధనాదాయం సంపాదించే దిశగా మీరు పయనిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. కొన్ని విషయాల లోపల ఎక్కువగా ఆలోచిస్తుంటారు. డోలాయమానంగా అంటే ఉయ్యాల ఊగినట్టుగా మీరు ఎక్కువగా విచారం చేయడం జరుగుతుంది. కొంత అనిశ్చితి ఏర్పడ్డా దాని నుంచి ఉపశమనాన్ని మాత్రం తప్పకుండా ఈ నెలలో పొందుతారు. మీ కుటుంబ భారం కొంత అధికమవుతుంది. మీ ఇంట్లో కొన్ని వైద్య సేవలకు కానీ లేదా వైద్య సహాయం కొరకు కానీ మీరు ఎక్కువగా కేటాయించే అవకాశం మీకు కలుగుతుంది. కొంత స్థిరాస్తుల మేర మీకు స్థిరాస్తుల కొనుగోలు లేదా స్థిరాస్తుల కొరకు మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. తప్పకుండా మీకు విజయం, మీ స్థిరాస్తుల విషయంలో మీకు విజయం చేకూరుతుందని చెప్పి మీకు తెలియజేయడమైనది. అవివాహితులకు కొంత మేరకు ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. రెండోసారి మూడోసారి చూస్తే కానీ మీ పని చక్కగా మీకు జరగదు. అందుకొరకు మీకు తప్పకుండా మీరు దాని ప్రయత్నం లోపం కాకుండా మాత్రం చేసుకోవాల్సిందిగా మీకు తెలియజేయడమైనది. ధనాదాయం పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇరుగు పొరుగు వారితోని కొన్ని మాటలు పడే అవకాశం కూడా మీకు కనబడుతున్నది. కనుక మీరు కొంత అప్రమత్తతోని ఎక్కువగా నాలుక జారకుండా, నోరు జారకుండా ఉంటే మీకు అన్నింటా ఈ నెలలో శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి మీకు తెలియజేయడం అనేది. ఈ మాసంలో మొదటి వారం అధికమైనటువంటి ఖర్చులు, రెండవ వారం కొంత ఉపశమన, మూడవ వారం కొంత అశాంతి మేర మీకు జరిగే అవకాశం ఉంటుంది. అయినప్పుడు కూడా ధనాదాయం పెరిగే అవకాశం మీకు కనబడుతున్నది. మూడవ వారం కొంత ఎక్కువగా విచారం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి సింహరాశి. మగ 1, 2, 3, 4, పుబ్బ 1, 2, 3, 4, ఉత్తర 1. ఈ మాసంలో మీకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు, మీకు ధనాదాయం పెరుగుతుంది. ఈ కుటుంబ వాతావరణంలో చక్కగా మీరు
నిర్వర్తిస్తుంటారు. మీ పిల్లలు మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చి మీకు మంచి పేరును ఇచ్చే అవకాశం కనబడుతున్నది. మీకు అనుకోని కొన్ని ధనాదాయం వచ్చేటట్టుగా మీకు కనబడుతున్నది. కొన్ని ఊహించకుండానే కొన్ని లాభాలు మీకు చేకూరుతాయి. భూ సంబంధమైనటువంటి వివాదాల నుండి మీరు పరిష్కరించుకుంటారు, బయటకు వస్తారు. మీకు కొన్ని అనుకోకుండా కొన్ని లాభాలు జరిగే అవకాశం మీకు ఎక్కువగా గోచరమవుతున్నాయి. మీ కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు కానీ లేదా అభిప్రాయాల్లో భేదాలు మీ కుటుంబ పరంగా కొంత వచ్చే అవకాశం మీకు కనబడుతున్నది. దాన్ని జాగ్రత్తగా అప్రమత్తతోనే ఉంటే దాన్ని బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. మీకు ఇరుగు పొరుగు వారితోని కొంత సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. సంఘ మరియు సామాజిక సేవలు కానీ దైవిక సంబంధమైనటువంటి విషయాలలో ఎక్కువగా పాల్గొని మంచి పేరు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మనసు ఉల్లాసంగా సంతోషంగా ఉండేటట్టుగా మీరు దాన్ని తీర్చిదిద్దుకుంటారు. ధనాదాయం ఇనుమడిస్తుంది. మీ కుటుంబ వాతావరణం కొంత సఫలీకృతమవుతుంది. వినుకోని లాభాలు జరగడం చేత కొంత సంతోషంగా ఉండేటువంటి సమయం. విహారయాత్రలు కానీ లేదా తీర్థయాత్రల సందర్శన ఈ మాసంలో ఉంటుంది. మీకు తప్పకుండా మీకు విజయం చేకూరే అవకాశాలు కనబడుతున్నాయి. స్త్రీలతోని మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళతోని వ్యవహారాలు జరిపేటప్పుడు కానీ కొంత జాగ్రత్తగా ఉంటే మీకు మంచిదని మీకు తెలియజేయడమైనది. విద్యార్థులకు శుభ సమయమే. అలానే ఈ అవివాహితలకు కూడా తప్పకుండా వివాహ యోగ్యత తప్పకుండా వాళ్లకు లభిస్తుందని చెప్పి తెలియజేయడమేది. సంతాన సౌఖ్యాన్ని గురించి ఎదురు చూసేవారికి శుభవార్తలు వింటారు. ఈ మాసంలో ఈ రాశి వారికి మొదటి వారం వినుకోని లాభం, ధనాదాయం పెరుగుదల. రెండవ వారం కొంత అనిశ్చితిగా ఉండడం. మూడవ వారం శుభకార్యాలోచనల లేదా తీర్థయాత్ర సందర్శన. నాలుగవ వారం ఇరుగు పొరుగు వారితోని కీర్తి ప్రతిష్టలు పేరు రావడం తెచ్చుకోవడం జరుగుతుంది. తదుపరి కన్య రాశి. ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2. ఈ మాసంలో ఈ రాశి వారికి మీరు ఊహించినట్టుగానే ధనాదాయం పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. స్లోగా మీకు ధనాదాయం ఇనుముడిస్తుంది, పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తప్పకుండా మీరు ఆశించినటువంటి ఫలితాలను మీరు పొందుతారు. కాకపోతే కొంత ఆలస్యంగా వచ్చినా ఫలితాలు మాత్రం తప్పకుండా స్థిరంగా వచ్చేటువంటి లాభాలు మీకు ఎక్కువగా గోచరమవుతున్నాయి. ఈ స్థాన చలనంలో మీరు అప్రమత్తతోనే ఉంటారు. దానికి తగినట్టుగానే మీ పై అధికారుల మెప్పు పొందుతారు. ఆ మెప్పు కొరకు మీరు ఎక్కువగా ఆలస్యంగా కూర్చొని కూడా వాళ్ళని మెప్పించడానికి కొరకు మంచిగా పనిచేసి పేరు తెచ్చుకునే అవకాశాలు మీకు గోచరమవుతున్నాయి. విద్యార్థులకు శుభ సమయమే. కొంత మార్కులు ఆశించినటువంటి మార్కులు కానీ మంచి సీట్లు కానీ పొందే అవకాశం మీకు కనబడుతున్నాయి. ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి మాత్రం కొంత ఎక్కువగా కష్టపడితే కానీ వాళ్లకు లాభం జరిగేటట్టుగా కనబడతలేదు. ధనాదాయం కొరకు ఎక్కువగా కష్టపడతారు. సమయానుకూలత మీకు ఎక్కువగా ఇష్టం. సమయానుకూలత ప్రకారంగా మీరు పనిచేసి మంచి పేరును తెచ్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ కుటుంబ పరంగా మీకు మంచి పేరు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. తల్లిదండ్రులతో కానీ బంధుమిత్రులతో కానీ మంచి పేరును కానీ మంచి కీర్తిని కానీ పొందే అవకాశాలు కనబడుతున్నాయి. విహారయాత్రలు కానీ లేదా ఈ తీర్థయాత్రల కొరకు మీరు ఎక్కువగా వెచ్చిస్తారు. ధనాన్ని ఖర్చు పెట్టి ఇవన్నీ మీరు దాన్ని ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా మీరు ఆశించినటువంటి ఫలితాలను ఈ నెల పొందుతారని చెప్పి మీకు తెలియజేయడం అనేది. కొన్ని నూతనమైనటువంటి వస్తువులను సేకరిస్తారు. కొన్ని వస్తువులను మీరు కొని తెచ్చుకోవడం జరుగుతుంది. ఈ కుటుంబంలో సంతోషంగా హాయిగా ఈ నెలలో మీకు అంతా సవ్యంగా సాగుతుందని చెప్పి మీకు తెలియజేయడం అనేది. మొదటి వారం శుభాశుభ మిశ్రమ ఫలితం. రెండవ వారం కొంత అనిశ్చితి ఏర్పడేటట్టుగా ఉంటుంది. మూడవ వారం ధనాదాయం పెరుగుదల. నాలుగవ వారం మానసికంగా సంతోషంగా ఉండేటువంటి సమయం. తదుపరి తులారాశి. చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3. ఈ మాసంలో మీరు ఆలోచించినట్టుగా మీరు ఊహించినట్టుగా తప్పకుండా విజయాన్ని చేకూరుతుంది. మీరు ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది.
ఆర్థికపరమైనటువంటి విషయాల లోపల మీకు ఆర్థికంగా లాభం చేకూరుతుంది. ధనాదాయం ఇనుమడిస్తుంది. ఎక్కడనో ఆగిపోయినటువంటి పనులు మీ చేతికి అందుతాయి. ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నటువంటిది ముందుకు వచ్చి మిమ్మల్ని ఆహ్వానించడమో లేక మీకు సత్కారమో సన్మానమో జరిగే అవకాశాలు కూడా మీకు గోచరమవుతున్నాయి. మీ ధనాదాయం పెరుగుతుంది. విద్యార్థులకు శుభ సమయమే. మంచి మార్కులు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ అవార్డులు కానీ పొందేటువంటి అవకాశం ఉన్నది. విద్యార్థులు మీకు వీసా లాంటివి ప్రయత్నించండి, తప్పకుండా మీకు సక్సెస్ అవుతారు. అవివాహితులకు కూడా వివాహ యోగ్యత ఏర్పడుతుంది. సంతానం లేని వారు కూడా సత్సంతానాన్ని పొందేటువంటి అవకాశాలు, మీకు శుభవార్తలు వింటారు. మీకు దూర వార్తలతోని మీకు సంతోషంగా ఉంటారు. దూర బంధువుల రాకతోని కూడా ఇల్లంతా సందడిగా ఉండేటువంటి సమయం. నూతన వస్తువుల సేకరణ, విలువగల వస్తువులు, బంగారం కానీ లేదా విలువగల వస్తువులు, స్థిరాస్తులు, స్థిరమైనటువంటి బంగారం కానీ లేదా స్థిరాస్తుల విషయంలో మీరు లాభం చేకూరుతుంది. మీకు ఎక్కడి నుంచో ఆగిపోయినటువంటి ధనం చేతికి అందడం లేదా మీకు అమ్మకం కొనుగోలులో లాభం చేకూరుతుంది. ఈ వారమంతా మీకు లాభాల బాటలో ఉంటారని చెప్పి మీకు తెలియజేయడమైనది. ఇది మీకు సత్సంతానాన్ని పొందే అవకాశాలు కూడా మీకు గోచరమవుతున్నాయి. ఈ మాసమంతా మీకు శుభ ఫలితాలే అని మీకు తెలియజేయడమైనది. మొదటి వారం శుభకార్యాలోచనల కొరకు ఆలోచిస్తుంటారు. రెండవ వారం ధనాదాయం పెరుగుదల. మూడవ వారం మీకు ఉద్యోగాన్వేషణలో మీకు సక్సెస్ కావడం జరుగుతుంది. నాలుగవ వారం మీరు ఊహించినట్టుగా ధనాదాయం పెరగడమో లేదా ఆగిపోయినటువంటి ధనం మీ చేతికి అందడమో జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4. ఈ మాసంలో ఈ వృశ్చిక రాశి వారికి మీరు ఆశించినట్టుగా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు. మీరు ఏదో ఆలోచిస్తుంటారు, ఊహించుకొని ఏదో ఊహల్లో విహరిస్తుంటారు. కానీ మీ ఊహలన్నీ కొన్ని తారుమారయ్యే అవకాశం కూడా మీకు గోచరమవుతున్నాయి. మీ ధనాదాయం కొంత ఆగిపోవడం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మీరు ఆశించిన మేరకు లాభాలు మీకు పొందే అవకాశాలు తక్కువ. ఎక్కువగా కష్టపడవలసిన అవసరం ఉంటుంది. స్థిరాస్తుల కొరకు మీరు ఎక్కువగా కష్టపడుతుంటారు. ఆ స్థిరాస్తుల విషయంలో మీకు అగ్రిమెంట్స్ కానీ అటువంటి దాని కానీ కొంత జాగ్రత్తతో అప్రమత్తతో ఉండాలి. కొన్ని ఫెయిల్ అయ్యే అవకాశాలు మీకు కనబడుతున్నాయి కనుక కొంత జాగ్రత్తతోనే ఉండాలని చెప్పి మీకు తెలియజేయడం అనేది. కొన్ని మాత్రం విహారయాత్రలు కానీ లేదా తీర్థయాత్రలు కానీ తప్పనిసరిగా మీరు వెళ్ళేటువంటి అవకాశం మీకు గోచరమవుతున్నాయి. మీరు ఊహించినట్టుగానే కొంత ధనాదాయం ఖర్చు పెరుగుతుంది. ధనాదాయం కూడా కొంత మేరకు లాభం కూడా చేకూరే అవకాశాలు మీకు లభించేటట్టుగా కనబడుతున్నాయి. విద్యార్థులకు కొంచెం గడ్డు కాలమే. అవివాహితులకు కూడా కొంచెం ప్రయత్నం మీద వాళ్ళు సఫలీకృతం అయ్యేటట్టుగా ఉంటుంది. కొన్ని ఇరుగు పొరుగు వారితోని కొంత మాటల్లో తేడా రావడమో లేదా కొంత నోరు స్లిప్ కావడమో చేత కొంత చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని జాగ్రత్తతోని సమయస్ఫూర్తిగా వ్యవహరించాలని చెప్పి మీకు సూచన చేయడమైనది. మాతృవర్గంత వారితోని మాటల్లో తేడా రావడమో లేదా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల లోపల కొంత ఆలోచనలతోని మీకు మనసులో అట్లా ఉండడం జరుగుతుంది. కొంత ధనాదాయం కొరకు మీరు ఎక్కువగా శ్రమించవలసిన అవసరం ఉంటుంది. కొన్ని విషయాల లోపల మీరు ఊహించినట్టుగా కాకుండా కొంత వ్యతిరేకంగా మీకు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి కనుక మీరు మీకు ఇష్టదైవాన్ని ప్రార్థించండి. తీర్థయాత్రలు దేవుని దగ్గరికి వెళ్ళి మీరు మీ పూజలు కానీ మీ పారాయణాలు కానీ చేసుకోండి. తప్పకుండా మీరు సక్సెస్ అయ్యే దిశగా మీరు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. మొదటి వారం ధనాదాయం కొరకు మీరు శ్రమ. రెండవ వారం మీ ఆదాయానికి కొంచెం గండి లేదా తక్కువ కావడమో జరుగుతుంది. మూడవ వారం మనశ్చింత. నాలుగవ వారం దూర ప్రాంతాల సందర్శన. తదుపరి ధనుసు రాశి. మూల 1, 2, 3, 4, పూర్వాషాఢ 1, 2, 3, 4, ఉత్తరాషాఢ 1. ఈ మాసంలో మీరు ఊహించినట్టుగా సత్ఫలితాలు పొందే అవకాశాలు కనబడుతున్నాయి. ధనాదాయం విషయంలో మీరు అగ్రగామిగా ఉంటారు. విపరీతమైనటువంటి ధనలాభం పొందే అవకాశాలు కనబడుతున్నాయి. మీరు ఊహించినట్టుగా తప్పకుండా లాభం చేకూరుతుంది.
కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటారు. కొంత చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి తొలగిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. విద్యార్థులకు శుభ సమయమే, మంచి మార్కులు పొందుతారు. క్యాంపస్ రిక్రూట్మెంట్లు కానీ లేదా ఉన్నటువంటి ఉద్యోగాల నుండి వేరే ఉద్యోగాల్లో జంపు కావడమో ఉద్యోగాభివృద్ధి పొందడమో జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మీరు స్థిరాస్తుల విషయంలో అగ్రిమెంట్ కానీ స్థిరాస్తులు కొనడం కానీ కూడా జరుగుతుంది. లేదా బంగారం లేదా విలువగలిగినటువంటి వస్తువులను కూడా మీరు ఈ మాసంలో కొని తెచ్చుకోవడం జరుగుతుంది. ధనాదాయం ఇనుమడిస్తుంది. కొన్ని విషయాల లోపల చిన్న చిన్న అనారోగ్య బాధలు కూడా మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. చిన్న వైద్య సేవల అవకాశాలు అంటే అవసరాలు పడేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. విద్యార్థులకు శుభ సమయమే. అన్నింటా మీరు వృత్తి ఉద్యోగాల్లో కానీ కుటుంబ పరిశ్రమలు కానీ కుటీర పరిశ్రమలు కానీ డాక్టర్లు కానీ లాయర్లు కానీ వీరందరికీ కూడా వీరికి ధనాదాయం పెరిగేటట్టు దిశగా మీరు ఎక్కువగా కష్టపడుతుంటారు. శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందుతారు. కానీ శ్రమ మాత్రం అధికమవుతుంది. ఆ శ్రమను మీరు ఈజీగా తీసుకొని తప్పకుండా మీరు ధనాదాయం దిశగా సంపాదించే దిశగా మీరు ఆలోచనలు ఉంటాయి. తప్పకుండా మీరు ఈ నెలంతా సక్సెస్ఫుల్గానే ఉంటుందని చెప్పి మీకు తెలియజేయడమైనది. మొదటి వారం శుభకార్యాలోచనల, రెండవ వారం స్త్రీలకు ఉద్యోగాభివృద్ధి లేదా ధనాదాయం పెరుగుదల, మూడవ వారం చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా అన్నీ సమసిపోతాయి, నాలుగవ వారం వృత్తి ఉద్యోగాల్లో కీర్తి ప్రతిష్టలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2. ఈ మాసంలో ఈ రాశి వారికి అన్నింటా లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంత అనిశ్చితి ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా వారు సాధించి మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వాళ్ళు ఎక్కువగా శ్రమించి పై వారితోని మెప్పు పొందించేటట్టుగా పనిచేసి వీరు ధనాదాయాన్ని ఇనుమడించుకునే దిశగా పయనిస్తారు. తప్పకుండా మీరు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. పెద్ద పెద్ద అధికారులు లేదా మంచి విలువగల మంచి స్థానాల్లో ఉన్నటువంటి నాయకులతోని కానీ మంచి విలువగల అంటే వివిధ స్థాయిలో ఉన్నటువంటి వారితోని కానీ కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీకు మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఎప్పటి నుంచో మీరు రాసినటువంటి పత్రిక కానీ మీరు రాసినటువంటి ఆర్టికల్ కానీ రాసినటువంటి మీరు ఇచ్చినటువంటి సబ్మిట్ చేసినటువంటి వాటికి మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మంచి కొంచెం సన్మానం సత్కారం పొందే అవకాశాలు కూడా మీకు గోచరమవుతున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంత శ్రమ ఉన్నప్పటికీ కూడా ధనాదాయం పెరుగుతుంది. స్త్రీలతోని మాట్లాడేటప్పుడు కొంచెం అజాగ్రత్తగా ఉండకూడదని చెప్పి మీకు చిన్న సలహా ఇవ్వడమైనది. ధనాదాయం మాత్రం తప్పకుండా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి తప్పకుండా లాభం చేకూరుతుంది. నిరుద్యోగులకు కొంచెం కష్టపడవలసిన అవసరం ఉంటుంది. శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలని చెప్పి తెలియజేయడమని. ఆర్థిక పరమైనటువంటి విషయాల లోపల అప్రమత్తతతోని జాగ్రత్తతో ఉండాలి. జామీన్లు కానీ మధ్యవర్తిత్వం కానీ ఈ నెలలో పోకూడదు. ఈ మాసంలో మీకు ఈ ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని చిక్కులు వచ్చే అవకాశం ఉంటాయి కనుక కొంత జాగ్రత్తగా ఉండవలసిందిగా మీకు సలహా ఇవ్వడమైనది. చిన్న చిన్న అనారోగ్య బాధల కొరకు అంటే మీకు కానీ మీ కుటుంబంలో ఉన్నటువంటి వారికి కానీ చిన్న చిన్న వైద్య సేవల కొరకు మీకు ఖర్చు చేయవలసినటువంటి అవసరం రాబోతుంది అని చెప్పి మీకు చెప్పడమైనది. ఈ మాసంలో ఈ మొదటి వారం ధనాదాయం పెరుగుదల దిశగా పయనిస్తారు. రెండవ వారం కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ప్రశంసాపత్రాలు పొందడం జరుగుతుంది. మూడవ వారం ధనాదాయం పెరుగుదల. నాలుగవ వారం విశ్రాంతి లేకుండా మీరు పనిచేస్తారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభాద్ర 1, 2, 3. ఈ మాసంలో మీకు కొన్ని విషయాల లోపల మీరు అనుకున్నది సాధిస్తారు. పట్టుదలతో ఉంటారు. కొన్ని విషయాల లోపల మీకు అవివాహితులకు పెళ్ళి దగ్గర దాకా వచ్చి మళ్ళా క్యాన్సిల్ చేసుకునే అవకాశం మీకు కలుగుతుంది. కొన్నిసార్లు మీరే దాన్ని తుంచుకుంటారు. కొన్ని విషయాల లోపల మీరే వద్దనుకొని కొన్ని వెనుకకు రావడం జరిగే అవకాశం కనబడుతున్నాయి. ధనాదాయం మాత్రం
పెరుగుదల దిశగా మీరు ఎక్కువగా కష్టపడుతుంటారు. ఇరుగు పొరుగు వారితోని కీర్తి ప్రతిష్టలు, మంచి పేరును పొందుతారు. తల్లిదండ్రులతోని కానీ, ఇంట్లో పెద్దవారితోని కానీ అభిప్రాయాలలో భేదాలు, కొంత మాటల లోపల తేడా వచ్చే అవకాశం ఉన్నది. కనుక కొంత మీరు జాగ్రత్తగా ఉండవలసిందిగా మీకు సూచన చేయడమైనది. విద్యార్థులకు శుభ సమయమే. కొంత కష్టపడితే మీరు ఆశించినటువంటి మంచి ఫలితాలను, మంచి మార్కులను మీరు పొందుతారు. స్థిరాస్తులు కొనుగోలు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కొంత జాతకం ప్రకారంగా మీకు ఈ స్థిరాస్తుల విషయంలో అప్రమత్తతతోని లేక కొనడం జరిగితే మాత్రం కొంత ఇరికే అవకాశాలు కనబడుతున్నాయి. కనుక మీరు జాగ్రత్తతోని దాన్ని వ్యవహరించాలని చెప్పి మీకు తెలియజేయడమైనది. కొంత ధనాదాయంలో మార్పు కనబడుతుంది. కొన్ని విషయాల లోపల మీ ఉద్యోగరీత్యా కానీ లేదా మీ పని రీత్యా కొన్నిట్లలో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొనేటట్టుగా మీకు కనబడుతున్నది. కనుక జాగ్రత్తతోని అప్రమత్తతతోని ఉద్యోగ నిర్వహణ, ఉద్యోగ బాధ్యత మీరు నిర్వర్తించాలని మీకు సూచన చేయడమైనది. కొన్ని విషయాల లోపల కొంత తొందరపాటు చర్యగా మీరు జరుగుతారు. దుందుటుగా మీరు ఉండడం చేత కొన్ని రివర్స్ అయ్యేటట్టుగా ఉంటుంది. కనుక మీరు జాగ్రత్తతోని, కొంత ఆలోచనతోని మీరు ముందుకు నడవండి. తప్పకుండా విజయాలు మీ ముందు ఉంటాయి. సత్ప్రవర్తనతోని ఉంటారు. మీరు మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. పిల్లలతోని మంచి సంతోషంగా ఉండేటువంటి ఈ మాసం అని చెప్పి మీకు తెలియజేయడమైనది. కొన్ని విషయాల లోపల కొంత లాభం కూడా చేకూరుతుంది. ధనాదాయం పెరిగే అవకాశం మాత్రం తప్పకుండా మీకు గోచరమవుతున్నది. ఈ మాసంలో మొదటి వారం కొంత అనిశ్చితి, రెండవ వారం ఎక్కువగా విచారం, మూడవ వారం కుటుంబ పోషణ కొరకు ఎక్కువగా బాధ్యతగా నిర్వర్తించారు, నాలుగవ వారం డోలాయమానంగా మీరు ఎక్కువగా విచారిస్తుంటారు. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4. ఈ మాసంలో ఈ రాశి వారికి మీరు ఊహించినట్టుగానే అన్ని సత్ఫలితాలు పొందుతారు. మీరు ప్రమోషన్ లాంటివి లాభం చేకూరుతుంది. ధనాదాయం పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. విద్యార్థులకు శుభ సమయమే. వీసా లాంటి ప్రాప్తిస్తుంది. కొంత అవివాహితులకు తప్పకుండా వివాహ యోగ్యత ప్రాప్తిస్తుంది. సంతానం కొరకు ఎదురు చూసేవారికి శుభవార్తలు వింటారు. ధనాదాయం పెరుగుతుంది. ఉద్యోగ అన్వేషణ కొరకు మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దూర ప్రాంతాల నుండి కొంత మేరకు లాభం చేకూరుతుంది. విదేశాల నుంచి మీకు ధనాదాయం మీకు చేతికి అందే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. నూతనమైనటువంటి వస్తువులను మీరు కొంటారు. ఈ నెలంతా మీకు శుభ సూచనలే అని చెప్పి మీకు తెలియజేయడమైనది. మొదటి వారం ధనాదాయం పెరుగుదల, రెండవ వారం శుభవార్తలు వింటారు, మూడవ వారం ఉద్యోగాన్వేషణలో సక్సెస్ కావడం లేదా ప్రమోషన్ రావడం, నాలుగవ వారం ధనాదాయం ఇనుమడిస్తుంది, డబుల్ కావడం లేదా ఎక్కడనో ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం మీకు ఇది జరుగుతుందని చెప్పి తెలియజేయడం అనేది. ఈ జనవరి మాసంలో ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితములలో శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కనుక మీ రాశుల వారు మీ సంబంధించినటువంటి దైవాన్ని, మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. ఎక్కువగా శుభ పరిణామాలు కానీ శుభాలు మీకు చెందేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి అని చెప్పి మీకు తెలియజేయడం అనేది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.